ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ చెప్పాలంటే ఒక మెయిన్ పర్పస్ ఉండాలి నిషి. అంతేకాని క్షమిస్తున్నానని ప్రతిసారి తప్పులు చేసుకుంటూ పోయి సారీ చెప్పేస్తే అప్పుడు ఆ సారీకి వాల్యూ ఉండదు. అలాగే దాన్ని చెప్పే వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు. యువరాజ్, ఎందుకు యువరాజ్ నేనంటే నీకు అంత కోపం? నేను నీకేం అన్యాయం చేశాను? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్కసారైనా నన్ను అన్నగా అంగీకరించకపోతావా, ప్రేమగా పిలవకపోతావా అని. అది జరగకపోగా ఇంకా నన్ను రోజు రోజుకి ద్వేషిస్తూనే ఉన్నావు. నేను నీకు ఏం ద్రోహం చేశానురా? నువ్వింట్లో కడుగు పెట్టడమే నాకు చేసిన ద్రోహం. చిన్నప్పటి నుంచి ఇంట్లో గారాబంగా పెరిగావు. సరే చిన్నపిల్ల కదా, ఎప్పటికైనా అర్థం చేసుకోకపోతావా అనుకుంటే ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అసలు నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిషి. నువ్వు అనుకోవచ్చురా నేను ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో వచ్చానని, కానీ కాదు. నేను ఇంటికొచ్చింది కేదార్ అనేవాడు అనాథ కాదు. వాడికంటూ ఒక నాన్న, పిన్ని, అమ్మ, తమ్ముడు, అక్క అని నాకొక కుటుంబం ఉంది అని, అది సమాజానికి చెప్పుకోవడానికి. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయతని పొందడానికి. అంతేగాని వేరే ఏమీ ఆశించడానికి కాదు యువరాజ్. నా ఇల్లు సత్రం కాదు, నీకు భోజనం పెట్టి ఆప్యాయతలు పంచడానికి. చూడు నిషి, నువ్వింకా చిన్నపిల్లవి కాదు. ఒక 4 దెబ్బలు వేసి ఏది మంచో ఏది చెడో చెప్పడానికి. నువ్వు వజ్రపాటింటికి చిన్న కోడలివి కాబట్టి పేరుకి తగ్గట్టే హుందాగా ఉండడానికి ప్రయత్నించు. చూడు యువరాజ్, నేను వజ్రపాటి ఇంటి వారసున్నే అని నిరూపించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు అన్నిసార్లు వాటిని డిస్ట్రాయ్ చేస్తూనే వస్తున్నావు. ఎందుకురా నా మీద అంత కక్ష? కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ అన్నని. మన ఇద్దరి ఒంట్లో ప్రవహించేది వజ్రపాటి ఇంటి రక్తమే. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది ఈ ప్రపంచానికి తెలిస్తే ఏమవుతుంది? ఎందుకు తెలియకూడదనుకుంటున్నావు? నేను చెప్పానుగా, నేను వచ్చింది మీకోసం, మన కుటుంబం కోసం గాని ఆస్తి అంతస్తు కోసం కాదు అని. నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిదే. ఇంతకు మించి నీకు నేనేం చెప్పలేను. ఏంట్రా నిన్ను నేను అర్థం చేసుకునేది? నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా వజ్రపాటింటి వారసుడివి కాలేవు, కానివ్వను కూడా. నిన్నెప్పటికీ నా గొంతులో ప్రాణం ఉండగా అన్నా అని మాత్రం పిలవను. వజ్రపాటి సుధాకర్ నాకు మాత్రమే నాన్న. సాక్ష్యాలన్నీ రాజమహల్లోనే ఉన్నాయి.
ఇప్పటికైనా మారతావనుకుంటున్నాను నిషి. ఒక అబద్ధాన్ని చెప్పాలంటే చాలా ఈజీ, కానీ ఒక నిజాన్ని దాయాలంటేనే చాలా కష్టం. మీరు ఎన్ని సాక్ష్యాల్ని కొలాప్స్ చేయాలని చూసినా కేదార్ వజ్రపాటింటి వారసుడు కాకుండా పోడు. ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఏదో కాపాడావో హెల్ప్ చేసావు కదా అని నీ మీద ప్రేమ పొంగుకుంటూ వస్తుందనుకోకో. ఎన్ని జన్మలెత్తినా నిన్ను నా తోడి కోడలిగా వజ్రపాటి ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టనివ్వను. జగదాత్రి నాకు ఎప్పటికీ అక్క కాదు, కానివ్వను. నువ్వు నాకు ఎప్పటికీ శత్రువే. తమరు దయచేయచ్చు. కేదార్, ఎందుకు దాత్రి? వాడు నా బాధని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంతకు మించి ఎలా చెప్పను? ఎలా చెప్తే వాడికి అర్థమవుతుంది? టైం రావాలి కేదార్, దేనికైనా టైం రావాలి. యువరాజ్ నిన్ను తన అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరించే రోజు తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకు లేదు దాత్రి. ఎందుకలా ఆలోచిస్తావు కేదార్? యువరాజ్ కుటుంబ విలువలకి గౌరవం ఇవ్వని వ్యక్తిం కాదు. ఆ రోజు చూసాం కదా వదిన విషయంలో ఎలా ప్రవర్తించాడు. మా అక్క మీద చెయ్యేస్తావా? తప్పకుండా నిన్న అన్నగా ఒప్పుకుంటాడు. ఆ రోజైతే ఎక్కువ దూరంలో లేదు, తొందరలోనే ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు, అన్నీ కాలానికే వదిలేద్దాం. మంచో చెడు మొత్తం అదే చూసుకుంటుంది. వైజయంతి, ఎందుకు ఊరికే కాలుగల్ల పిల్ల అటు ఇటు తిరుగుతావు? గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉంటారా? ఏంది బా, పొద్దుననంగా అమ్మి అబ్బోడు బయటికి పోయి ఉండారు. ఇప్పటి వరకు తిరిగి రానేలేదు.